యాదవ్కు పోలీసుల విచారణ పూర్తయింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ దూషించిన కేసులో అనిల్కు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా నెల్లూరు డీఎస్పీ ఆఫీసులో 6 గంటల పాటు అనిల్ను విచారించారు. ఇదే కేసులో ప్రసన్న కుమార్తో పాటుగా మరో 4 వైసీపీ నేతలను విచారించారు. అనిల్ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడంతో డీఎస్పీ కార్యాలయానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇదే అంశమే మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. సో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ అయితే ముగిసింది. ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం దాదాపు 4 గంటల వరకు కూడా విచారణ కొనసాగినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదైతే ఇటీవలి కాలంలో నెల్లూరు జిల్లా కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు పైన కేసులు నమోదయ్యాయి. అటు ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో 5 మందికి కూడా కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు వారందరినీ కూడా వరుసగా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. అందులో A2గా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా చేర్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు వచ్చి దాదాపు 3 గంటల సేపు విచారణ కొనసాగిన అనంతరం ఆయన్ని పంపించేశారు. ఇవాళ అంటే దాదాపు పోయిన నెల 24వ తేదీనే అనిల్ కుమార్ యాదవ్ విచారణకు రావాల్సిందే. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను విచారణకు హాజరు కాలేను, 30వ తేదీన వస్తాను అని చెప్పినటువంటి నేపథ్యంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండడంతో పోలీసులే ఆ విచారణను ఇవాళకి వాయిదా వేశారు. ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి దాదాపు 4 గంటల వరకు కూడా విచారణ అయితే కొనసాగింది. ఉదయం సరిగ్గా 10:21 ఆయన్ను పోలీసులు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. మొత్తం 36 ప్రశ్నలను ఆయనకు సంధించినట్లుగా తెలుస్తుంది. ఈ 36 ప్రశ్నలకు కూడా వ్రాతపూర్వకంగా అనిల్ కుమార్ యాదవ్ సమాధానాలు కూడా చెప్పినట్లుగా సమాచారం వస్తుంది. మరొక వైపు అంటే దాదాపు 6 గంటల సేపు ఆయన విచారణ చేపట్టడంలో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ ఉదయం రూరల్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సమయంలో దాదాపు 1000 మందికి పైగా కార్యకర్తలను, అనుచరులని, అదేవిధంగా అభిమానులను తీసుకుని భారీ ర్యాలీగా కూడా ఇక్కడికి రావడంతో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఆయన ఒక్కరికి మాత్రమే లోపలికి పోలీసులు అనుమతించారు. ఆ తర్వాత ఇటు నెల్లూరు అదేవిధంగా పల్నాడు నుంచి కూడా కొంతమంది అభిమానులు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో ఇటు రూరల్ డీఎస్పీ కార్యాలయం బయట ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఇక్కడంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో అని చెప్పి ఆందోళన అయితే కొనసాగింది. ఒక దశలో ఒక్కసారిగా కూడా అనిల్ కుమార్ యాదవ్ను అరెస్టు చేస్తారంటూ వచ్చినటువంటి ప్రచారం నేపథ్యంలో కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇటు నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే సాయంత్రం సరిగ్గా 4 గంటల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వేదిక పైన ఉన్నటువంటి తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది నవ్విన కారణంగానే ఆ కేసుల్లో తనతో పాటు మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా ఇటు అరెస్టులు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. విచారణకు కూడా పిలిచారు. ఇకపైన ఏ వేదిక పైన కూడా ఎక్కేదానికి ఛాన్స్ లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. నవ్వినా, ప్రశ్నించినా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపణలు అయితే చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి ప్రధానంగా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డినేమో 3 గంటల సేపు పాటు విచారణ చేపట్టగా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ను మాత్రం దాదాపు 6 గంటల సేపు విచారణ చేపట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన కొన్ని ప్రశ్నలు ఇటు మీడియా ఎదుట కూడా సంధించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అనిల్తో పాటు మిగిలినటువంటి అందరినీ కూడా విచారణ అయితే పూర్తయింది. అయితే ఈ విచారణ నేపథ్యంలో కేవలం తనను ఇబ్బంది పెట్టి 6 గంటల సేపు కూర్చోబెట్టి ఇటు ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయాలనే ప్రయత్నం చేస్తుందంటూ అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వరుస కేసులు కూడా చూస్తున్నాం. ఎవరైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే పలు కేసుల్లో జైల్లో రిమాండ్లో ఉండగా మరొక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా మరొక మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి పైన కూడా ఈ కేసు ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులు నమోదైనటువంటి విషయం తెలిసిందే. దీంతోపాటు క్వార్జీకి సంబంధించినటువంటి కేసుల్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ పేరును చేరుస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ద్వితీయ, తృతీయ శ్రేణులు ఇటు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పైన కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో ఒక వాడివేడి రాజకీయ వాతావరణం అయితే కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉత్కంఠభరిత వాతావరణం అయితే నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద కొనసాగింది. ఏదైతే బయటకు వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ను భారీ నినాదాలు చేస్తూ హారతులు ఇస్తూ వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు రూరల్ డీఎస్పీ కార్యాలయం నుంచి బయటికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది నెల్లూరు జిల్లాలో అనిల్కి సంబంధించినటువంటి విచారణలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ.